వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము వడలు చేసుకున్నామండి. చూడండి, వడలు చేశాను, ఎలా చేయాలో చూపెడతాను రండి. ఓకేనా? ముందుగా అయితే నేను ఎలా చేస్తున్నానో చూడండి, తర్వాతకి ప్రాసెస్ చూడండి. ఓకేనా? ముందుగా చేయికి వాటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా అనుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇలా రౌండ్గా ఈజీగా వచ్చేస్తే మనకు. కంటిన్యూగా చూడండి వీడియో మొత్తం. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూస్తుండండి కంటిన్యూగా. ఇంట్లోకి వడలు ఎలా చేయాలో చూపెడతాను నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ అయితే ఇప్పుడు వడలే చూపెడతాను. ఓకేనా? ఇలా చేయాలి. వడ షేప్ ఇలా కావాలి. ఓకేనా? చూస్తూ ఉండాలి వీడియో మొత్తం. మినప వడ చేసుకుందామండి. మినపగుండు ఇట్లా పొట్టు లేని మినపగుండు తీసుకొని వీటిలో వాటర్ పోసి 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా బాగా కడుక్కొని 4-5 గంటలు లేకపోతే నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఓకేనా? నేనైతే నైట్ అంతా నానబెట్టుకుంటున్నా. ఈ వాటర్ పంపేద్దాం. ఇప్పుడు మనకు మినుములు ఇలా నానేయండి. మినపగుండ్లు నాన్నాక ఇందులో వాటర్ లేకుండా తీసేయాలి. ఓకేనా? వాటర్ లేకుండా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో మినపగుండ్లు వేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చిన్న అల్లం ముక్క, 2 ఇంచుల అల్లం ముక్క, ఈ పన్నితో మనము పేస్ట్ పట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ఇందులో వేస్తే మనకు కనిపించకుండా మంచిగా కారం కారంగా ఉంటాయి, మంచి టేస్ట్ తోటి. ఓకేనా? రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. వేసుకొని మిక్సీ పట్టాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, వాటర్ అస్సలు పోసుకోవద్దు. ఓకేనా? ఉప్పు వేసుకొని ఇంకా మెత్తటి పేస్ట్లా పిండి పట్టుకోవాలి. ఓకేనా? మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. కలుపుకొని మెత్తగా పట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే ఇలా మెత్తగా పట్టుకున్నాక ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసుకుందాం. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనము వాటర్ పోస్తే పిండి అనేది మెత్తగా జారుడుగా అవుతుంది. అప్పుడు వడలు మంచి షేప్లో రావండి. ఓకేనా? ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్నాక ఇందులో కరివేపాకు 2 లేదా 3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకేనా? కొత్తిమీర, అలాగే కొత్తిమీర కొంచెం అంతా, కొత్తిమీర వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకోండి. 1/2 చెంచా జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరేటి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయడం ఉండదండి. నేను చూపెట్టినవి యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు వాటర్ పోసుకున్నారనుకో, వాటర్ తోటి లూజ్ అయిందనుకో బటరు, ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి. మీకు పిండి ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంది. ఓకేనా? దీంట్లో సోడా ఇట్లా ఏం వాడనండి, చాలా సాఫ్ట్గా వస్తాయి మనకు వడలు. ఓకేనా? చూడండి, ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాము. ఓకేనా, డీప్ ఫ్రై సరిపడు ఆయిల్ అయితే పెట్టుకుంటాం. ప్యాన్ పెట్టుకోవాలి. ఇట్లా ఫ్లాట్గా ఉండే గిన్నెలు తీసుకుంటే మనకు వడలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా, ఇలా అరిచేతిలో పిండి వేసుకోవాలి. మీకు ఎంత షేప్లో కావాలనుకుంటే అంత కావాలి. మీకు ఇవి వడలు పేలుతున్నాయి అనుకునే డౌట్ ఉంటే మీ దగ్గరనే మిస్టేక్ ఉన్నట్టండి. ఏంటంటే ఇసుక ఉండొద్దు, డస్ట్ ఉండొద్దు వడలల్లో. ఓకేనా, ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఓకేనా, చూడండి మనకు ప్యాన్లో పట్టి అన్నీ వేసుకోవాలి. మధ్యలో హోల్ చేసుకుంటున్నా కదా, హోల్ చేసుకుంటే వడ. ఓకేనా, ఇప్పుడు వీటిని రెండో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూడండి, ఈ కలర్లోకి వచ్చినాక ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఈ కలర్లో కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నెక్స్ట్ వై కూడా అలానే వేసుకుందాము. సేమ్ కాల్చుకోవాలండి. ఇలా మీకు ఎలా వేయాలో చూపెడతాను. ఇప్పుడు బాగా ఆయిల్ అయితే వేడి ఉంది కదా, వేడిగా ఉన్నదని కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా అరిచేది వేసుకొని ఇలా మధ్యలో ఫ్రై చేసుకోవాలి. మనము వాటర్ అప్లై చేసుకోలేదనుకో హ్యాండ్కి, వడ అనేది ఈజీగా రాదండి. అతుక్కుపోయి షేప్ కరెక్ట్ రాదు. ఎప్పుడైనా మనము వడ వేసేటప్పుడు ఇలా వాటర్ అద్దుకోవాలి చేతికి. కొంచెం తడిగా ఉంటేనే, చేయి తడిగా ఉంటేనే ఈజీగా వస్తుంది, రౌండ్గా కూడా వస్తుంది. ఓకేనా, మధ్యలో ఓన్ చేసుకొని ఇలా వేసుకోవాలి. కాల్చుకోవడం ఎవరికైనా వస్తుంది కానీ వడ చేసే విధానం వస్తలేదు. అందుకనే మీకోసం అయితే నేనైతే మరీ చూపెడుతున్నాను. ఓకేనా, మీకు నచ్చిందా, అర్థమైందా? ఇలా ఇలా వేసుకొని ఇంకా మిగిలినవి కూడా అలానే కాల్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ నోటిఫికేషన్ మీకు వస్తలేదు. నోటిఫికేషన్ ఎందుకు వస్తలేదు అంటే మీరు గంట సింబల్ను ఒత్తట్లేదు. గంట సింబల్ కింద సబ్స్క్రైబ్ అనేది రెండులో రాసి ఉంటుంది. అది దాన్ని ఒత్తినాక కింద బెల్ ఐకాన్ వస్తుంది. ఆ ఐకాన్ను మనం ప్రెస్ చేయగానే నోటిఫికేషన్ ఆల్ అని వస్తుంది. ఆల్ మీద మీరు క్లిక్ చేయండి. మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్,
ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వడలు అయితే ఇగో ఇలా వచ్చాయి. ఓకేనా, బాయ్ బాయ్.